మీరు కూడా చిన్న జ్వరానికి నొప్పికి కాంబిఫ్లామ్ మింగుతున్నారా? ఇది ఇంకో పారాసెటమాల్ అనుకుంటున్నారా? మీకు తెలుసా ఇది ఎక్కువ వాడటం వల్ల మీ బాడీలో ఎక్కువ డ్యామేజెస్ అవ్వచ్చు. ఈ యొక్క చిన్న టాబ్లెట్ మీరు రాంగ్ గా వాడితే మీ కిడ్నీస్, లివర్, పొట్ట 3 పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కాంబిఫ్లామ్ ఇండియాలోని అత్యంతంగా అమ్ముడుపోయే పెయిన్ కిల్లర్స్ లో ఒకటి. బట్ దీని మిస్యూజ్ వల్ల కిడ్నీస్, లివర్స్, అల్సర్స్ వచ్చే డ్యామేజ్ కేసులు చాలా ఉన్నాయి. నిజం ఏంటంటే కాంబిఫ్లామ్ లో పారాసెటమాల్ తో పాటు ఐబుప్రూఫిన్ అనే మందు ఉంటది. పారాసెటమాల్ మీ జ్వరాన్ని తగ్గిస్తుంది, కానీ ఐబుప్రూఫిన్ అనే మందు మీ నొప్పిని, ఇన్ఫ్లమేషన్ ని అంటే వాపుని తగ్గిస్తుంది. ఇది దేనికి వాడతామో జనరల్ గా అంటే తలనొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, జ్వరంతో పాటు నొప్పులు ఉంటే, లేకపోతే నెలసర్లు ఉన్నప్పుడు నొప్పులు ఉంటే దీనికి వాడతాం. బట్ ఇది ఎవరికి సేఫ్ కాదంటే కడుపులో అల్సర్స్ ఉన్నోళ్ళకి, కిడ్నీ లేదా లివర్ డిసీజెస్ ఉన్నోళ్ళకి, అండ్ ఎవరైతే చిన్న చిన్న నొప్పులకి రోజు బిళ్ళని వాడతారో వాళ్ళ కోసం ఇవి సేఫ్ కాదు. ఎందుకంటే ఐబుప్రూఫిన్ అనే మందు ఎన్ఎసైడ్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కిందకు వస్తుంది. దీన్ని ఓవర్గా యూజ్ చేయటం వల్ల మన పొట్టలో ఉన్న లైనింగ్స్ కానీ, మన కిడ్నీస్ కానీ లేదా లివర్ కానీ వేరే మెడిసిన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కేవలం కౌంటర్ మీద దొరుకుతున్న మందు కదా అని చెప్పి హార్మ్లెస్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇది ఎప్పుడు వేసుకోవాలో ఎప్పుడు వేసుకోకూడదో తెలుసుకోండి. మీరు రెగ్యులర్ గా ఏం పెయిన్ కిల్లర్ వాడుతున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అది సేఫా రెగ్యులర్ యూస్ కోసం, లేదా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను.